తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేర సంఘం ఆధ్వర్యంలో శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటి ఇంత త్వరలోనే గత సంవత్సరమే ఇక్కడ మేర సమ్మేళనానికి కూడా నేను వచ్చినప్పుడు అందరి ఏకతాటి మీద ఒక సంవత్సరం పూర్తి చేసుకొని చెప్పి మాటిచ్చి మరి ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఇవాళ మేర భవనానికి మీ బిడ్డగా నన్ను ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సభాధ్యక్షులు పురుషోత్తం గారు, ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు అన్న వెంకటరాజు గారికి, రాష్ట్ర నలుమూలలో వచ్చినటువంటి మా మేర కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం కూడా మీ అందరినీ గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని చైర్మన్గా, వైస్ చైర్మన్గా మీ సాధక బాధకాలే కాదు రాష్ట్రంలో మీకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి ఈ ప్రజాప్రభుత్వం గుర్తించి కార్పొరేషన్ చేసి అతి త్వరలో దానికి నిధులు కూడా కేటాయించే బాధ్యతలో నేను కూడా భాగస్వామ్యం తీసుకుంటా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. రాష్ట్ర నలుమూల తెలంగాణ తిరుపతి అయినటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ఇంత పెద్ద ఎత్తున సుమారు 5-6 కోట్ల వ్యయంతో ఒక ట్రస్ట్గా ఏర్పడి సుమారు 39 మంది కలిసికట్టుగా రాష్ట్ర నలుమూలటువంటి మేరలకు స్వామివారి దర్శనంకి వచ్చినప్పుడు కానీ, ఇక్కడ గుట్టకు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడానికి, ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ సముదాయాన్ని ఏర్పాటు చేసి మన యాదగుట్టలో నిర్వహించడం చాలా సంతోషంగా భావిస్తూ, ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కానీ ఎమ్మెల్యేగా నా నుంచి కానీ ఈ సంఘ భవనానికి సంబంధించిన రోడ్డు విషయమే కానీ, డ్రైనేజ్ విషయమే కానీ, కరెంటు సమస్య కూడా తక్షణమే పరిష్కరిస్తుందని చెప్పి ఈ వేదిక ద్వారా మాటిస్తున్నా. నిజంగా మేర వృత్తి అనేది పెళ్లిళ్ళకు పోయినా, పేరెంటాలకు పోయినా చక్కగా అద్దినట్టుగా తయారు చేసి పంపే నైపుణ్యమైనటువంటి మేర వృత్తి చాలా గొప్ప వృత్తి. ఇలా ఎన్నో ఫ్యాషన్ డిజైన్స్ వచ్చినాయి, ఎన్నో రకాలు వచ్చినా కుల వృత్తిని నమ్ముకొని చాలా మంది మేర దాంట్లో కూడా ఇంకా పేదోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వారికి ప్రభుత్వం నుంచి నైపుణ్యమే కానీ, వాళ్ళకి శిక్షణే కానీ, అవసరమైతే వాళ్లకు ఆర్థికంగా కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కులవృత్తిని నమ్ముకొని ఇంకా చాలా గ్రామాల్లో చాలా మంది ఇలా నివసిస్తూ ఉన్నారు. మరి వారికి కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలి. నేను చాలా గ్రామాలలో చూస్తూ ఉంటా, ఆయన పనిని వేసుకుంటాడు కానీ మాకేమో అందమైనటువంటి కుర్తీ పైజామా కుడతా ఉంటాడు. ఆయన అందంగా ఉండాలని చూడాడు. అదే మా ఎమ్మెల్యే గారు మావాడు మంచిగా అందంగా తయారు కావాలి, పెళ్లికి పోయినా మావాడిని గుర్తించాలంటే ఆ గుర్తింపు మాది కాదు, మేము వేసుకునే బట్టలలో మీరు కుట్టే నైపుణ్యంలో ఉంటుంది. అందుకే చాలా గొప్పవాళ్ళు మేరవాళ్ళు మీకు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులుగా మెండుగా ఉంటాయి. మరి ఇక్కడ ఆలయానికి సంబంధించి నా ఎలక్షన్లో గత 5 ఏళ్ళుగా నా వెంట ఉండి మా దుర్గాపల్లికి సంబంధించినటువంటి సురేష్ ఇప్పుడు నేను గెలిచినా కూడా నా ఎంబడి పిఆర్ఓగా పనిచేస్తా ఉన్నాడు. ప్రతి మేర కుటుంబాన్ని టచ్ చేసి మన బిడ్డ బీసీ బిడ్డ గెలిస్తే మన ఆలయం బాగుంటుందని చెప్పి ప్రతి మేర కుటుంబం ఇంటికి పోయి మేము చేస్తే వాళ్ళు అప్పటికే బీర్లేలే మా బిడ్డ, మా బీసీ బిడ్డ అని ఎవరు బట్టలు కుట్టించుకొని వస్తే వాళ్ళకు మా బీర్లేలకు గెలిపారని చెప్పారు. నిజంగా ఆలయంలో నాకు 50,000 మెజార్టీ వచ్చిందంటే మా మేరన్నల సహకారం నిజంగా చాలా ఉంది. ఇక్కడనే మా భువనగిరిలో మా నర్సన్ ఉంటాడు, బీసీలు అంటే వడిసొస్తాడు. ఆయన భువనగిరి కాన్షియన్స్ అయినా ఆలేరు వాస్తవిగా ఆలేరులో వచ్చి ప్రచారం చేసి నా గెలుపులో కీలక పాత్ర కాబట్టి తప్పకుండా ఈ భవనానికి సంబంధించి కానీ, మన కార్పొరేషన్ సంబంధించి కానీ పెద్దల సహకారంతో ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి కార్పొరేషన్కి ఎక్కువ నిధులిస్తా. ఇక్కడ మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు కూడా ఈ సంఘ భవనానికి, ఈ ట్రస్ట్ భవనానికి తప్పకుండా ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కూడా అన్ని విధాలా మీకు సౌకర్యం కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. లాభం కోసం కాదు, రాష్ట్ర నలుమూలలో వచ్చే మేరలకు మాకంటూ ఒక స్వామివారి సన్నిధిలో స్వామివారి కాళ్ళ దగ్గర ఒకరోజు నిద్ర చేయొచ్చు,
మాకంటూ ఒక భవనం ఉందని గర్వంగా చెప్పుకునే విధంగా ఇలా ట్రస్ట్ సభ్యులు చేసినంటే అది మన జాతికే గొప్పతనం. కాబట్టి మా వంతు బాధ్యతగా మేర కులానికి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ వ్యక్తిగతంగా మానించే కానీ సహాయ సహకారాలు వస్తాయి. నా వెంట ఉండి రోజు నన్ను నడిపిస్తున్నటువంటి నా పిఆర్ఓ కూడా మీ మేర బిడ్డే, మన మేర బిడ్డే సురేష్ గారు. అందుకే తప్పకుండా ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఎక్కడున్నా నేను కూడా ఈ సంవత్సరం తెలంగాణలో కార్పొరేషన్ ద్వారా కానీ అవసరమైతే ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ నుంచి కుట్టు మిషన్లు ఇస్తా ఉంది. మరి అవసరమైన చోట కుట్టు మిషన్లతో పాటు మా బిర్లా ఫౌండేషన్ ద్వారా ఎక్కడైతే నిరుపేదలు ఉన్నటువంటి మేరలకు సంబంధించి కుట్టు మిషన్లు అవసరం ఉంటే మీ ట్రస్ట్ ద్వారా నాకు లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా మా ఫౌండేషన్ నుంచి ఆధునాతనమైనటువంటి మిషన్లు కూడా అందిస్తా అని చెప్పి మాట ఇస్తూ, ఇంకా ఇంతమందిని చూస్తే నిజంగా ఇంకా చాలా సేపు ఉండాలి. మీ అందరు చూస్తే కడుపు నిండినట్టు అనిపించింది. ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనానికి కూడా నన్నే పిలిచిరు ఆ రోజు. మళ్ళీ రోజు నా చేతే ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం నా అదృష్టంగా భావిస్తూ మనందరం ఒక కుటుంబ సభ్యులం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఇంకా అంచెలంచెలుగా బిల్డింగ్ ను ఇంకా కూడా వచ్చే వారికి వసతి కల్పిద్దామని చెప్పి తెలియజేస్తూ, నా వంతు సహకారం మా మున్సిపాలిటీ సహకారం తప్పకుండా ఈ భవనానికి ఉంటది. నేను నా SDF ఫండ్ నుంచి 10 లక్షలు తక్షణమే CC రోడ్డు మంజూరు చేస్తున్నానని చెప్పి మాట ఇస్తూ అనుకున్నా. కరోనా టైంలో నిజంగా వాళ్ళు తనకు పోతే వాళ్ళని గుర్తించి అట్లా నాకు 4-5 లాంచీ పైజామా కుట్టించారు, షెడ్ పాయింట్ కూడా కుట్టించారు. అంటే మనం దేంట్లో తీసిపోలే. పెళ్లికి పోయినా మనమే గుర్తొస్తాం, పేరంటానికి పోయినా గుర్తొస్తాం. మన సాంప్రదాయాన్ని ఇంకా కూడా బతికిస్తారంటే మన మేర కులమే అని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రజాప్రభుత్వం అన్ని విధాల మీ కార్పొరేషన్ కానీ ఇక్కడ మన స్వర్గానికి కానీ ఈ భవనానికి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ, మీ బిడ్డగా నా వంతు కృషి ఎప్పుడు ఉంటుంది. నా గెలుపులో కీలకంగా మా మేర కులం ఉంది కాబట్టి నేను ఎప్పుడు మర్చిపోనని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులు మీకుండాలి, మీ అందరి దీవెనలు నాకుండాలని మీ దగ్గర సేవ చేసుకుంటున్నా. జై మేరా. ఈ మేరు సంక్షేమ భవనం యాదగిరిగుట్టల మన మేరు కులస్తుల కోసము ఒక సత్రం నిర్మాణం చేయాలని 39 మంది మన మేరు కులస్తులు కలిసి ఒక 1260 గజాల జాగా కొని మా మేరు సమాజం కోసము ఇక్కడ ఒక భవనం నిర్మాణం చేయడం జరిగినది. 40 రూములు మరియు మొదటి అంతస్తులో బ్యాంకెట్ హాలు. ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోనికే వచ్చిన భక్తుల కోసం, మా మేరు బంధువుల కోసం, అఖిల భారత మేరు కులస్తులకు అంకితం చేయనికే ఈ భవనం నిర్మాణం చేయడం జరిగినది. జై మేరు, జై జై మేరు. కాపాడుకుంటూ పాత సంస్కృతులను ఇలా వన్నె తెచ్చే విధంగా ఇంకా మేర చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం వాళ్ళ కార్పొరేషన్ అదేవిధంగా గ్రామాల్లో నిర్వహించే మేర వృత్తి అంతరించకుండా ఇలా నూతన టెక్నాలజీగా కొత్త మిషన్లతో పాటు వాళ్ళకి అన్ని విధాలా ప్రభుత్వం సహాయ సహకారం చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మేరలకు ఇక్కడ స్వామివారి సన్నిధిలో శ్రీ లక్ష్మణస్వామి దగ్గర ట్రస్ట్ భవనం ఉంది. చేసి స్వామివారి దర్శనం చేసుకొని మా సొంత భవనం నుండి పుట్టి వాళ్ళకి కలిగించినటువంటి ఆ 40 మంది ట్రస్ట్ సభ్యులకు అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఇచ్చిన వీళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సంబంధించిన రోడ్డు విషయమే కానీ కరెంటు విషయమే కానీ డ్రైనేజ్ విషయంలో తప్పకుండా నా వంతు సహకారం తెలియజేస్తూ, ఈ భవనాన్ని మేర భవనాన్ని నా చేతుల మీద ప్రారంభించడం చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా మేరలంతా కూడా ఈ భవనాన్ని వినియోగించుకొని ఆ స్వామివారి సేవలో 40 లక్షలతో ముందుకు పోతున్నందుకు మరొకసారి తెలంగాణ మేర బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.